చేసుకొని పెట్టేసుకున్నారు. ఆయన ఏదో వలేసేసుకుండు. దానికి కామారెడ్డిలో చేపలు పట్టడానికి అయితే వచ్చినాము. ఇక మన పెద్దన్న అయితే మంచిగా పురాకస్తు కూర్చోవడం కోసం ఒక స్టూల్ తెచ్చుకున్నాడు, పోర్టబుల్ స్టూలు. మన వాళ్ళు పిల్లలు అయితే తయారు చేస్తున్నారు, ఆయుధాలు అయితే తీస్తున్నాడు. ఇక మా వాళ్ళు అయితే ఇవాళ పరిశాన్ అవుతున్నారు. ఇవాళ మిర్గమా లేకుంటే ఏంది ఇంత జనం అంతా నిండారు అని చెప్పి. లోపల ఇంకొక అన్న అయితే పాపం మగం నడుముకు ఒక సంచి కట్టుకున్నాడు, వలేసి తిరుగుతూనే ఉన్నాడు. ఈ అన్న టెక్నిక్ కొద్ది మాత్రం 3 బుర్రలు పెట్టిండు, వాటర్ బాటిల్ ఎదురుకొచ్చిండో తెలియదు కానీ పడ్డాయా ఏమన్నా. సో ఇది ఎవ్వరు తిప్పతులు వాళ్ళు పడుతున్నారు. కొందరేమో షోకేజ్ అయితే కొంచెం టైంపాస్, అది ఉంటుంది కదా హ్యాబిట్. కొందరేమో టైంపాస్ కాక కొందరేమో ఇక కడుపు తిప్పల కోసము పట్టుకొని రాత్రికి గోలించుకొని ఇంత మందు పెట్టుకొని ఆహు అన్నట్టు ఉంది. మొత్తానికైతే కామారెడ్డి దగ్గర ఇది పరిస్థితి. మనం అది పెట్టుకొని ఫోన్ పెట్టుకోవాలి. దొరికింది మన వాళ్ళే పెట్టేది ఒక టెక్నిక్, పిండి పెట్టేది ఒకటి. పిండి లేనిది కోడిగుడ్డు. ఏం పిండి అది? అంగన్వాడి పిండేనా? అబ్బా ఇంత ఉపయోగపడుతుంది. రేవంత్ రెడ్డి సార్ ఇచ్చే పిండి. ఇంకోటి ఇంకోటి పడ్డదా? తిన్నవైంది నీ దగ్గర. పిండి పేరు ఏం పేరు? బెల్లంపల్లి. కుక్కడు కాదు, నరేందర్ గాడు 20 కోట్లు సంపాదిస్తుంది. దాన్ని యాప్ ప్రమోషన్ చేస్తున్నా తెలుసా? చోటు కానీ దోస్తాడు, చోటు పై కానీ దోస్తుంది. ఆడికి అత్తడట మాందపు ఆడు ప్రవీణ్ గాడు పవర్ ఆడుగుతో సంపాదించిండట కానీ ఆడు ఎగిరేసిండు. ఇప్పుడు ఏం లేవట, అన్ని వీగినాయట. ఈ నరేందర్ గారు ఏం చేసిండు? అట్లా వీగినాయి. వస్తుంది చేప వస్తుంది. మా వాళ్ళందరూ ఎదురు చూస్తారు చేప కోసం. ఏ విధంగా ఎదురు చూస్తారు అతోటి. సో చేప పడడంతో మా వాళ్ళందరూ ఫుల్ సంతోషంగా ఉన్నారు, ఫుల్ ఖుషి అయి ఉన్నారు. ఒక్క నిమిషం తెచ్చిన
బొచ్చనా రావులు ఇది అటు వెళ్ళిపోతుంది పడి అందులో కుచ్చుకోపోతుంది అది కుచ్చుతుంది గాడ మనదే వేసేయాల మంచిగా